మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఓ పక్కన రష్యా మొన్న 27వ తారీఖు నుంచి డిసెంబర్ 27 నుంచి ఎడతెరిపి లేని దాడులకు పాల్పడుతుంది ఉక్రెయిన్ మీద. తాజాగా ఒక 570 దాడులు చేసింది డ్రోన్స్ ద్వారా, లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో. బిత్తరపోతున్నటువంటి ఉక్రెయిన్ అర్జెంటుగా అమెరికా, యూరప్ దేశాలని సాయం అడుగుతున్నది. అందులో ఏవైతే ఈ ఏది యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఒకటి అడుగుతోంది, అట్లాగే రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్ అడుగుతోంది. ఇందులో కీలకమైనటువంటిది యుద్ధ నౌకల్ని అడుగుతోంది. అయితే యుద్ధ నౌకలు ఇవ్వడానికి బ్రిటన్ సిద్ధపడితే దాన్ని టర్కీ ఆపేసింది ఈ దఫా తన వీటో అధికారాలతో. టర్కీ, పార్ట్ ఆఫ్ నాటో, హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ వోంట్ లెట్ 2 బ్రిటిష్ మైన్ హంటర్ షిప్స్ meant for Ukraine to pass through its water en route to the Black Sea. Our patronate allies have been duly apprised that the mine hunting ships donated to Ukraine by the United Kingdom will not be allowed to pass through the Turkish straits to the Black Sea as long as the war continues. యుద్ధం నడుస్తున్నంత వరకు యుద్ధ నౌకల్ని నేను అంగీకరించను. వాస్తవంగా సముద్రం అడుగున కూడా మైన్స్ పెడుతున్నారు. ఆ మైన్స్ని గుర్తించేటువంటి యుద్ధ నౌకల్ని బ్రిటన్ ఇస్తానికి ఒప్పుకుంది ఉక్రెయిన్కి. వాటిని మా సముద్ర జలాల్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదని ఇప్పుడు అడ్డుపడింది టర్కీ. అంటే చుట్టూ తిరిగి వెళ్తే అది ఓ 15 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, కావాలని అడ్డుకుంటోంది. అంటే రష్యా కోసం ఇది.